హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. సో మేమైతే ఇవాళ ఒక విశిష్టమైన టెంపుల్ని దర్శించుకున్నామన్నమాట. శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం. సో ఈ టెంపుల్ వచ్చేసి ఉప్పగూడలో ఉందన్నమాట. లైక్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తే మాత్రం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ అవుట్ ఆఫ్ రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే రింగ్ రోడ్ పై నుంచి వెళ్తే మనకి ఏ ట్రాఫిక్ గొడవ ఇలాంటి ఇష్యూస్ లేకుండా సీదాగా వెళ్ళిపోవచ్చు. సో ఆల్మోస్ట్ మేమైతే ఈ టెంపుల్కి అనేది దగ్గర వరకు వచ్చేసాం. సో ఏంటంటే చాలా బాగుంటుంది టెంపుల్. యాక్చువల్లీ నేను ఎప్పుడూ విజిట్ చేయలేదు. బట్ గూగుల్లో ఒక 2-3 డేస్ నుంచి సిటీలో కాకుండా అవుట్స్కట్స్లో ఏమున్నాయని సెర్చ్ చేస్తే మాకు ఈ టెంపుల్ అనేది కనిపించింది. చాలా పీస్గా అనిపించింది చూడగానే. శివరాత్రి రోజు మన సిటీలో అంటే ఏ ఒక్క చిన్న టెంపుల్, చిన్న అమ్మవారి టెంపుల్లో అయినా కానీ చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అంత క్యూ బదులు మనం ఎక్కడికైనా పీస్ ప్లేస్కి వెళ్ళి కొద్దిసేపు అంటే అక్కడ క్యూ ఉన్నా పర్లేదు, పీస్గా ఉంటుంది కదా. కొంచెం అవుట్ ఆఫ్ సిటీ అంటే ఫారెస్ట్ టైప్ ఉంటుంది, ప్లస్ కొండలు అవి గుట్టలు ఉంటాయి. సో చూస్తే బాగా అనిపిస్తుంది కదా అని మేము 2 డేస్ సర్చ్ చేసి ఈ టెంపుల్ని అయితే ఎంచుకున్నాం. ఈవెన్ గూగుల్లో రివ్యూస్ చూసి అంత హైప్ ఇస్తున్నారు ఏంటి అనుకున్నాం, కానీ వెళ్తే మాత్రం నిజంగా మిరాకిల్ అండి. చాలా బాగుంది. లైక్ ఆ రూట్ పైన వెళ్తుంటే మాత్రం ఏదో శ్రీశైలం వెళ్తున్నామనే ఫీల్ వస్తుంది మనకి. సేమ్ రోడ్ మాత్రం అలానే ఉంది ఈ మన ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు. ఈవెన్ మీరే చూస్తుండొచ్చు రోడ్ ఎంత వంపులు మలుపులు ఎలా ఉందో. దట్ ఓన్లీ వన్ వే. చాలా కేర్గా డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. 2 వీలర్స్ అయితే చాలా కేర్గా వెళ్ళాలి, ఎందుకంటే అది ఇసుక రోడ్ కదా, స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకి ఎంట్రీలోనే జై శ్రీరామ్ అనేది సింబల్ కనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది. ఓవరాల్ పైన టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. చాలా బాగుంది వ్యూ పాయింట్ అయితే. ఈవెన్ మనకి ఎంట్రీలోనే గణేశుడు అనేది ఉన్నాడనమాట. చిట్టి గణేశుడు చాలా బాగున్నాడు క్యూట్గా. సో మనం దాన్ని లాస్ట్లో నేను క్లిప్ చూపిస్తాను మీకు. ఎంజాయ్ అయితే మనకు వెళ్ళగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దర్శించుకోవాలి. చలో లోపలైతే ఈ విధంగా ఉంది గాయ్స్. చాలా బాగా అనిపించింది టెంపుల్ నాకు. మొత్తం గుట్టల పైన ఉంది, పీస్గా ఉంది, చుట్టూ కొండలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. పైగా చాలా ప్లిజెంట్ వెదర్ ఉందన్నమాట. చాలా నచ్చింది నాకైతే. మేము లోపలికి వెళ్ళగానే నేను అర్చన కూడా చేయించాను మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి. సో అర్చనంతా అయిపోయినాక నేను ప్రదక్షిణలు కూడా చేశాను. బయటకు వెళ్తే మాత్రం కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఎంత బాగున్నాయంటే నాకు లిటరల్లీ సరస్వతి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. టోటల్ చదువుల తల్లి సరస్వతి దేవి వైట్గా ఉంది. అండ్ లైక్ ఎలాంటి పెయింటింగ్స్ లేకుండా ఓన్లీ వైట్ అండ్ స్పేస్తోనే ఉంచారు. ఈవెన్ పక్కన కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. సరస్వతి దేవి పక్కనే రామలక్ష్మణులు మరియు సీతాదేవి, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అండ్ ఋషి కూడా ఉన్నట్టున్నాడు. నాకు ఎస్పెషల్లీ నేమ్ తెలియట్లేదు ప్రాపర్గా. సో ఏంటంటే ఇక్కడ ముందు లేడీ లైక్ జింకలు ఉన్నాయి, ప్లస్ ఇంకా ఒంటెలు ఉన్నాయి. ఆ విగ్రహాలు మీరే చూడండి. నాకు ప్రాపర్గా అవి తెలియట్లేదు బికాజ్ వైట్ పెయింట్తో ఉన్నాయి కదా. ఈవెన్ చూడడానికైతే చాలా బాగున్నాయి, చూడముచ్చటగా ఉన్నాయి వైట్ పెయింట్తో అయినా. వీటి మధ్య నుంచి అయితే సన్ రైజ్ అయితే ఎంత బాగుందంటే ఇవన్నీ చూస్తూ టెంపుల్ ఇంకా స్పేషియస్గా కనిపిస్తుంది నాకైతే. ఈవెన్ మీకు కూడా కనిపిస్తుంది కదా. చాలామంది వచ్చారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ అనేది 4 PM నుంచి ఓపెన్గా ఉంటుంది. మేము ఆ టైంకి వెళ్ళడం వల్ల ఎక్కువ రష్ లేరు. మేము ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే చాలామంది రిటర్న్ మాకు వస్తున్నారు పైకి గుడికి. నైట్లో కూడా ఎక్కువగానే వస్తున్నారు. కానీ మనకు వ్యూ పాయింట్ కావాలి, ప్లీజెంట్ వెదర్ కావాలి అంటే మనం ఈవినింగ్ టైంలోనే వస్తేనే బెటర్. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. నాకైతే కిందికి చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుందంటే కొబ్బరికాయ ఎత్తుకొని పోతున్నాడు మారుతి. మారుతి అక్కడ కొబ్బరి చిప్పుతో తింటుంటే చింటుగా వాడు వచ్చాడని నా ప్లేస్కి నువ్వు ఎలా వస్తావని సీరియస్ అవుతుంది. వాడు దెబ్బకి వెళ్ళిపోయాడని వెళ్ళిపోతున్నానని. నేనేదో కొబ్బరికాయ కొట్టి అందరు ఇస్తున్నారు కదా అని ఇద్దాం అనుకుంటే అది భయపెట్టేసింది నన్ను. సో నేను అక్కడే వేసేసి వచ్చాను. నేను వెళ్ళగానే తీసుకొని వెళ్ళిపోయింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అయితే చాలా చల్లగా ఉంది. చాలామంది అంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. ఎంత బాగుందంటే ప్లేస్. కొండల మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం, గుడి, అండ్ అదే టైంకి సన్ రైజ్. ఈ విగ్రహాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఆంజనేయ స్వామిది
సో ఇక్కడే నియర్ బై సంగీ టెంపుల్ కూడా ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ లేట్ అయిపోయింది మాకు. పిక్స్ తీసుకున్నా కానీ ప్రతి ప్లేస్కి సన్ రైజ్ అనేది చాలా అంటే చాలా మోటివేట్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మేమైతే ఈ గూగుల్ రివ్యూస్లో చూసి వచ్చామన్నమాట. సో అక్కడ చూపించిన పిక్స్కి వీడియోస్కి ఇక్కడ నేను చూసిన వీడియోస్కి అయితే అసలు సంబంధం లేదు. ఎందుకంటే అప్పుడు మేబీ వాళ్ళు డెవలప్ కాకముందు పెట్టారేమో. ఇక్కడికి వచ్చి చూసే మాత్రం చాలా బాగున్నాయి. అసలు ఇంకెక్కువ డెవలప్ చేసినట్టున్నారు. ఇదే మెట్లు కానీ విగ్రహాలు కానీ కొన్ని చాలా బాగున్నాయి. చాలా పీస్గా అనిపించింది. కొండపైన ఎక్కువ రష్ లేరు, పీస్గా దర్శనం అయిపోయింది, త్వరగా అయిపోయింది. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కున్నాము. కాసేపు అలా గాలికి కూర్చొని సో కొంతమంది పైనకి వెళ్తున్నారు, ఇంకా కొండలపైకి వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఒక హాఫ్ అన్ అవర్ థింక్ చేసి వెళ్ళామన్నమాట నేను మా అన్నయ్య. అక్కడికి వెళ్తే మాత్రం వ్యూ పాయింట్ ఇంకా అదృష్టబ్బా, చాలా అంటే చాలా బాగుంది. వెళ్ళగానే చల్ల గాలి అసలు తగులుతుంది. నేనైతే ఒక కొండపైన నిల్చున్నాను. గైస్, నాకైతే కొన్ని హనుమంతుడి గురించి జీవిత సత్యాలు తెలుసు అనమాట. అవేంటో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు పెద్ద నాకు ఏం తెలీదు, బట్ మనం అరౌండ్ 8 to 10 క్లాస్ మధ్యలో రామాయణం గురించి పూర్తి క్లిక్స్ ఉంటాయి, అవునా? సో దాంట్లో మనకి ఆంజనేయ స్వామి యొక్క ప్రతిష్ట కూడా ఉంటుంది. దాని ద్వారా నాకు కొన్ని టాపిక్స్ అనేవి తెలుసు ఆంజనేయ స్వామి గురించి. అవేంటో నేను మీకు చెప్తాను. ఆంజనేయ స్వామి హిందూ సాంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన మరియు భక్తికి ప్రతీకగా నిలిచే దేవుడు. ఇదైతే మనందరికీ తెలుసు. ఇతను వచ్చేసి అంజనాదేవి కేసరుల కుమారుడు అనమాట ఆంజనేయ స్వామి. సో ఏంటంటే చైత్రశుద్ధి పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి జన్మించాడని మనకి తెలుసు. లైక్ అందరు అనుకుంటారు ఒక్కో రోజు అని చెప్తారు, బట్ నాకు తెలిసిన రోజు అయితే చైత్రశుద్ధి పౌర్ణమి రోజు ఆంజనేయ స్వామి అనేది జన్మించారనమాట. సో అపారమైన బలం, ధైర్యం, జ్ఞానం మరియు నిస్వార్థ సేవకు ఆంజనేయుడు ప్రతీకగా నిలిచినవాడు. ఓకే, సో ఇతనికైతే మనం లైక్ ఆంజనేయ స్వామికి శనివారం మరియు మంగళవారం అనేది హనుమాన్ చాలీసా పఠించడం కానీ పూజలు కానీ చేస్తాం. సో ఏంటంటే ఆంజనేయ స్వామినికి కొన్ని పేర్లు, బిరుదులు అనేవి ఉన్నాయి. లైక్ అవి ఏంటంటే హనుమంతుడు అని, మారుతి అని, అంజనీ సుతుడు అని, వాయుపుత్రుడు అని, బజరంగ్ బలి అని. వాయుపుత్రుడు అని నేమ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ లైక్ వీళ్ళ తల్లిదండ్రులు అంజనాదేవి మరియు కేసరులు కాబట్టి సో వీళ్ళకి హనుమంతుడు అనేది వాయుదేవుడి అనుగ్రహంతో జన్మించాడు వీళ్ళ తల్లిదండ్రులకి. సో వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందువల్ల ఆంజనేయ స్వామికి వాయుపుత్రుడు అని నేమ్ కూడా వచ్చింది, ఆ బిరుదు కూడా వచ్చిందనమాట. అండ్ ఇంకేంటంటే హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామభక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు ఎవరున్నారంటే మన ఆంజనేయ స్వామి. సో ఇక్కడ ఆంజనేయ స్వామి గురించి చెప్పుకునేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క విలేజ్, అది చిన్న విలేజా పెద్ద విలేజా లేకపోతే హోమ్ టౌనా సిటీ టౌనా, అది ఏం తేడా లేకుండా ప్రతి ఒక్క దగ్గర మన ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ప్రతిష్టమై ఉంటుంది, అవునా? సో ఈవెన్ చిన్న విలేజ్లో అయినా సరే టెంపుల్ కాకున్నా కానీ రాతి శిల్పంలో అయినా కానీ కొలువై ఉంటాడు మన ఆంజనేయ స్వామి. ఆంజనేయుడు అని పిలిచే ఈయన శివాంశ సంభూతుడు. రాముని పట్ల అత్యంత భక్తితో నిస్వార్థ సేవకై చిహ్నంగా నిలిచినవాడు మన ఆంజనేయుడు. సో ఇదైతే మనందరికీ తెలుసు. ఏంటంటే ఆంజనేయ స్వామి చిన్నతనంలోనే పైనున్న సూర్యుడు ఎర్రగా ఉన్నాడని పండు అనుకుంటాడు. ఆకలితో ఉన్న తనకి సూర్యుడు ఎర్రగా మండుతున్నట్టు కనిపించకుండా తినే పండు అనుకొని సో దాన్ని అందుకోవాలని చూస్తాడు. ఇదైతే మనకు తెలుసు. అంటే చిన్నతనంలోనే సూర్యుడిని పండు అనుకొని ఆకాశంలోకి ఎగిరిన పరాక్రమవంతుడు ఎవరైనా ఉన్నారంటే మన హనుమంతుడు. సో రామాయణంలో సీతాన్వేషణ, లంకా దహనం, సంజీవని తెచ్చిన కీలక పాత్రధారి మన ఆంజనేయ స్వామి. ఓకే, సో ఈయనకేంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అయితే ఉండదు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల రాముని అనుగ్రహంతో పాటు శని దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. హనుమంతుడు అష్టసిద్ధులు, నవనిధుల ప్రదాతగా, చిరంజీవిగా పూజింపబడతాడనమాట. లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి ఈ ప్లేస్కి నైట్ టైంలో కూడా వస్తున్నారు, కానీ డే టైంలో వస్తే మనం వ్యూ అనేది మిస్ అవ్వం, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. టెంపుల్ అనేది ఈ విధంగా ఉంది.
ఇక్కడ ఏంటంటే రాముల వారి పాదాలు విశిష్టమై ఉన్నాయన్నమాట. మన మనసులో మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకొని దండం పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని పూజారి గారు చెప్పారనమాట. సో నేనైతే ముందుగా దండం పెట్టేసుకొని మంచిగా మనసులో ఒక గట్టి కోరిక కోరుకొని బొట్టు పెట్టేసుకొని ముందుకెళ్ళాను. ముందుకైతే వెళ్ళగానే నాకు నవగ్రహాలు కనిపించాయి. నవగ్రహాల్లో మారుతి కూర్చొని అక్కడున్న పుట్నాలు, శనగపప్పు, కొబ్బరికాయ తీసేసుకొని తింటుందనమాట. ఇంకే మారుతిని రానివ్వట్లేదు. ఒక్కతే కూర్చొని అన్నీ వేరుకుంటూ తినేస్తుంది పుట్నాలు అవన్నీ. లోపలికి వెళ్దాం అనుకున్నాము, కానీ నాకు ఎందుకో భయం వేసింది. అంటే ఏ టైంలో ఎలా ఉంటాయో తెలియదు కదా అవి. సో భయం వేసి ఇక బయటకు వెళ్ళి మొక్కొని ముందుకెళ్తుంటే నాగసర్పం కనిపించింది డబల్ షేడ్లో. దాని గురించి అంతగా తెలియని వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. సో అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ముందుకు వెళ్తుంటే నాకు కొన్ని రాతి సర్పాల విగ్రహాలు కనిపించాయి అన్నమాట. చాలా ఉన్నాయి. వాటి గురించి ఏంటి అడుగుదామని అంటే పూజారి గారు అప్పటికే పూజలో బిజీ అయిపోయారు. సో నేను అడగలేకపోయాను. కానీ చాలా ఉన్నాయి అక్కడ. పక్కనే ఒక గుండు పైన మారుతి కూర్చొని ఏంటి నన్ను కూడా వీడియో తీస్తుంది అన్నట్టు చూస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ థింక్ చేసి పైనకి వెళ్ళాలా వద్దా అని లాస్ట్కి వెళ్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. సో వెళ్తుంటే పైనకి గుట్టలు ఎక్కుతుంటాయి, కింద అన్నీ చిన్న చిన్న రౌతులు గుచ్చుకుంటున్నాయి. సో మేము చెప్పులు అనేది ఎంట్రీలోనే వదిలేసి వచ్చాం కాబట్టి సో పైనకి వెళ్ళాలి. ఇక దేవుడి దగ్గరికి వచ్చాం కాబట్టి అవి కూర్చున్నా నెగ్లెక్ట్ చేయాలి. సో పైనకి వెళ్తుంటే గుట్ట ఎక్కుతూ పోతుంటే దమ్ము బ్రీతింగ్ అనేది స్పీడ్ అయిపోతుంది అనమాట. రావట్లేదు. మనకే ఎలా ఉంటే పాపం పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందో ఆ టైంలో నాకు థింక్ వచ్చింది ఒకటేసారి. సో పైనకి వెళ్తుంటే నాకు కొంచెం ఎనర్జీ ఎక్కువ అయిపోతుంది అనమాట. వ్యూ పాయింట్ బాగుంటుంది అని. లొకేషన్ కూడా కొత్తగా అనిపించింది. పైనకి వెళ్తుంటే కూడా చల్లగా గాలి తగులుతుంది. ఈ నడుస్తూనే ఇంత గాలి తగులుతుందంటే పైనకి వెళ్ళగానే ఇంకెలా ఉంటుందో అని అదొక ఎగ్జైట్మెంట్ అనమాట నాకు. ఓవరాల్గా అయితే పైకి వచ్చేసాం. పైన కూడా చాలామంది వచ్చేసినట్టున్నారు, కానీ నాకు కింద నుంచి ఎవరికి కనిపించలేదు. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు వ్యూ ఏమో కానీ చల్ల గాలి తగులుతుంటే మాత్రం ఎంత పీస్గా అనిపించిందో. వెదర్ అయితే చాలా అంటే చాలా మిరాకిల్గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా పైకి కొండలు ఎక్కుదామని అంటే ఆ గాలికి నేను ఎక్కడ కింద పడిపోతానని ఎక్కలేదు. ఇంకా మన పర్సనల్కి చిన్న కొండ చూసుకుందామని ఇక్కడ నిల్చుండిపోయాను. అక్కడ కూడా గాలి తన్నేసినట్టే వస్తుంది, కానీ నాకు ఎందుకో బాగా అనిపించింది. వద్దు ఎందుకు రిస్క్ అన్నా కానీ నేను అక్కడ నిల్చొని కుప్పిగంతులు వేస్తున్నాను అనమాట. వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ నుంచి రాంబుద్ది అవ్వలేదు, బట్ టైం అయిపోతుందని వచ్చేసాం. చెప్పాను కదా ఇందాక ఎంట్రీలోనే గణేశుడు ఉన్నాడని. సో ఇక్కడున్న గణేశుడు ఇందాక చెప్పిన గణేశుడు ఒకటే అనమాట. సో గణేశుని కూడా నేను దర్శించుకున్నాను, బొట్టు పెట్టుకున్నాను, దండం పెట్టుకున్నాను. ఇక్కడ ఏ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కినా కానీ ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయమ్మా అని చెప్పారు పూజారి గారు. సో నేను ప్రతి ఒక్క దేవునికి అన్ని గట్టిగా కోరుకున్నాను మనసులో. నెరవేరుతాయో లేదో చూడాలి. ఒకవేళ నెరవేరితే మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం అయితే అయిపోయింది మన శివరాత్రి రోజున. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. రిటర్న్ అవుతున్నప్పుడు కూడా వ్యూ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. జాగ్రత్తగా వెళ్ళాలి మనం, ఎందుకంటే వచ్చేటప్పుడు నేను చూపించాను ఎన్ని మలుపులు ఉన్నాయో. సో నైట్ టైం కాబట్టి ఇంకా కొంచెం కేర్గా వెళ్ళాలన్నమాట. మేము మెల్లిగానే వచ్చాం, డౌన్గా ఉంది కాబట్టి. సో ఓవరాల్గా అయితే అయిపోయింది. మనం ఆంజనేయ స్వామి ద్వారం గుండా బయటకు వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్ మనం ఉండే ప్లేస్కి వెళ్ళిపోదాం. మన ఏరియా మన కళ్ళలో పడగానే ఏదో కొంచెం తృప్తి అయిపోయింది అనమాట. అంటే అక్కడ వ్యూ పాయింట్ ఓకే, అక్కడ ప్లీజెంట్ వెదర్ ఓకే, బట్ నాకేంటంటే జర్నీ అనేది పడదు. ఎటు వెళ్ళినా 2 వీలరే కావాలంటాను. కాకపోతే లాంగ్ జర్నీ ఇది కాబట్టి సో కార్లో వెళ్ళాల్సి వచ్చింది. నేను వెళ్ళేటప్పుడు కూడా నా తలకాయ మొత్తం కారు విండోలోనే బయటకు పెట్టాను. ఈవెన్ బయట గాలికైనా వామిటింగ్ సెన్సేషన్ అనేది ఉండదు కాబట్టి సో అలా వెళ్ళడానికి నా హెయిర్ అంతా ఇలా అయిపోయింది. సో నెగ్లెక్ట్ చేయండి నా హెయిర్ని. ఓవరాల్గా అయితే మన ఏరియాకి అయితే వచ్చేసాం. మైండ్ స్పేస్ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే మన ప్రీవియస్ ఆఫీస్ ఉంటుంది, మ్యాక్సిమం 2 బిల్డింగ్. ఇక్కడ రైట్ సైడ్లో కూడా 9th బిల్డింగ్ ఉంటుంది, నా ఆఫీస్ పోర్షన్ దీంట్లో కూడా ఉంటుంది. సో నేను ఉండే అడ్డాకైతే వచ్చేసాను గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. Bye.